నమస్కారం. న్యాయ సేవా కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన అంశం ఆస్తి వివాదాలు న్యాయ సహాయం. గత వారం కూడా ఇదే అంశంపై మనం సలహాలు సూచనలు స్వీకరించాం. ఈ వారం కూడా ఇదే అంశంపై మనకు అవగాహన కల్పించడానికి మనతో పాటున్నారు సీనియర్ సివిల్ జడ్జ్, జాతీయ పోలీస్ అకాడమీలో న్యాయ సహాయ సంచాలకులు శ్రీ కె పట్టాభిరామారావు గారు, అలాగే న్యాయవాది శ్రీ బీరం శ్యామ్ గారు. వారిచ్చే విలువైన సలహాలు సూచనలు స్వీకరించే ముందుగా ఒక కాల్ అటెండ్ చేద్దాం. సత్యనారాయణ గారు, నమస్తే అండి. సత్యనారాయణ గారు చెప్పండి. నమస్తే అండి. సార్ మా వెస్ట్ గోదావరి నుంచి మాట్లాడుతున్నాం సార్. ఓకే. మా నాన్నగారు మా పెద్దనాన్న కలిపి మా తాతయ్య ఆస్తి పంచుకున్నారండి. ఓకే. మా ఏంటంటే ఒక టైంలో మా ఆస్తి అమ్మేసుకుని మా నాన్నగారు వేరే ఊరు వచ్చారు. వేరే ఊరు వచ్చేస్తాం వల్ల కొద్దిగా ఇక 50 సెంట్ల ఆస్తి మాత్రం అక్కడ ఉండిపోయింది సార్. అది మా పెద్దనాన్న దగ్గర ఆస్తి సంబంధించిన అన్ని ఊర్లో పెద్ద కాబట్టి మా పెద్దనాన్న దగ్గర దస్తావేజులు అన్ని ఉన్నాయండి. అది ఎప్పుడు చూసినా అమ్మేద్దామంటే మా పెద్దనాన్న ఆపి అలాగే అమ్ముదాం కంగారు ఏంటని ఆపివాడు సార్. ఈ మధ్యన గట్టిగా పెద్ద మనుషుల దగ్గర పెట్టి ఏంటి మా ఆస్తి అమ్ముకుందాం అనుకుంటున్నా మా దస్తావేజులు అమ్మంటే అవి నాకు ఎప్పుడు అమ్మేశారని చెప్పి 1980లో అమ్మినట్టు మా నాన్న ఏలుముద్ర వేసినట్టు దస్తావేజులు చూపెడుతున్నారండి. అది మా నాన్నమ్మ సంతకం ఏలుముద్ర వేయలేదు సార్. మా నాన్న నిస్సానండి, అసలు చదువుకోలే. నేను అమ్మలేదు, నేను అసలు ఏలుముద్ర వేయలేదు, రిజిస్టర్ ఆఫీస్కి రాలేదని మా నాన్న అంటారండి. అది శాశ్వతంగా పెట్టిన కూడా అమ్మేసామని చెప్తున్నారండి. అది ఫార్జరీ సంతకం అండి. అది ఇప్పుడు మీ నాన్నగారు ఉన్నారండి? మా నాన్నగారు ఉన్నారండి. మా దగ్గర ఏది ప్రూఫ్ లేదండి మేడం. మీరే చెప్తున్నా అండి సత్యనారాయణ గారు. ఇప్పుడు మీకు మీ తండ్రి గారికి వచ్చింది అని చెప్తున్న ఆస్తి మీకు పంపకంలో వచ్చింది కదండి? అవును సార్. పంపకానికి సంబంధించి రాతకోతలు ఉన్నాయా? రాతకోతలు ఉన్నాయండి. మా పెద్దనాన్న ఊర్లో పెద్ద మోహన్ ఆయన దగ్గర పెట్టుకున్నారు సార్ అన్ని. అది రిజిస్టర్డ్ డాక్యుమెంట్ కాదు అయితే ఆ రాతకోతలు కూడా? అవును సార్. తర్వాత ఇప్పుడు మీరు అమ్మేశారు, వేలుముద్ర వేసి మా నాన్నగారిదే అని చెప్తున్నారు కదా? అవును సార్. అది రిజిస్టర్డ్ డాక్యుమెంటా అండి? రిజిస్టర్డ్ డాక్యుమెంట్ అండి. రిజిస్టర్డ్ డాక్యుమెంట్ అయితే ఎప్పుడండి, ఏ సంవత్సరంలో చేసినట్లుగా ఉందండి అది? 1980 అండి. 1980. మీకు ఎప్పుడు తెలిసిందండి ఈ విషయం? మాకు ఒక 4 నెలలు అయిందని తెలిసి. మీకు 4 నెలలు అయింది తెలిసి. అంటే దీంట్లో మీకు అవకాశాలు మాత్రం చాలా తక్కువగా కనిపిస్తున్నాయండి. అయినప్పటికీ మీకు తెలియదు కాబట్టి మీకు ఇప్పుడే తెలిసింది అనే విషయం చెప్పడం చాలా ఇదిగా కూడా ఉంటుంది. అంటే 80లో జరిగిపోయింది కాబట్టి. రిజిస్టర్డ్ డాక్యుమెంట్ అంటే ఒక డాక్యుమెంట్ రిజిస్టర్ చేస్తే ప్రపంచం మొత్తం అందరికీ ఈ విషయం తెలిసింది అనే ఉద్దేశం అండి, దాని మీనింగ్ అది. కాబట్టి కాల పరిమితి కూడా చెల్లిపోయింది దానికి. మరి మీరు కోర్టుకు వెళ్తే మీకు వచ్చే అవకాశం తక్కువగా కనిపిస్తుందండి. దీనికి మీద ఇంకా మీకు పూర్తి న్యాయ సలహా కావాలంటే మీది ఏ ఊరండి? పశ్చిమ గోదావరి జిల్లా. మీకు ఏలూరులో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ అని జిల్లా కోర్టులోనే ఒక ఆఫీస్ ఉంటుందండి. లీగల్ సర్వీస్ న్యాయ సహాయ కేంద్రం అని ఉంటుందండి. అక్కడికి పోతే అక్కడ మా న్యాయమూర్తులు ఉంటారు, వారు మీకు సలహాలు ఇస్తారు. కాకపోతే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మీరు ఈ వివాదం పోయినా కూడా, కోర్టుకు పోయినా కూడా గెలిచేటువంటి అవకాశం తక్కువగానే కనిపిస్తుందండి. ఓకే, మరో కాల్ అటెండ్ చేద్దామండి. విశాఖపట్నం నుంచి విజయ్ కుమార్ గారు. హలో. నమస్తే అండి, చెప్పండి సార్. నా పేరు విజయ్ కుమార్ అండి, విశాఖపట్నం నుంచి కాల్ చేస్తున్నాను. మా తాతగారు 67, 68లో స్థలం కొన్నారండి. అది రిజిస్టర్డ్ డాక్యుమెంటే. అది 92లో అమ్మకానికి పెట్టారు. బట్ అతను ఏంటంటే ఒక హాఫ్ అమౌంట్ ఇచ్చి అగ్రిమెంట్ రాసుకున్నారు. మళ్ళీ కొంతకాలం పోయాక 4 years తర్వాత మళ్ళీ అగ్రిమెంట్ రాసుకున్నారు 25,000 కి. మరి ఇచ్చారో లేదో తెలీదు. అదే డేట్ లో మళ్ళీ వీల్నామా అని రాశారండి. ఎవరి పేరు మీద రాశారు వీల్నామా? ఎవరికైతే అమ్మారో, అంటే 92లో అమ్మిన ఎవరికైతే అమ్మారో వైఫ్ కి, అది హస్బెండ్ కి 96లో రాశారండి. ఎవరికైతే అమ్మదలుచుకున్నారో, ఎవరి దగ్గర అయితే అగ్రిమెంట్ చేసుకున్నారో వాళ్ళకి 96లో మళ్ళీ వీల్నామా రాశారు. ఈ మొత్తం ఆస్తి ల్యాండ్. సో ఏమైందంటే మాకేంటంటే మాకు తెలియదు అసలు. ఒక 2 years 1 year బ్యాక్ అతను వచ్చి డెత్ సర్టిఫికెట్ అడిగారు. ఎవరైతే అమ్మారో అతను మా తాతగారిది. డెత్ సర్టిఫికెట్ అడిగితే డెత్ సర్టిఫికెట్ ఎందుకు అని అంటే, ఇలాగా మాకు అమ్మారు, మేము ఏదో చేసుకున్నాము కానీ రిజిస్ట్రేషన్ చేసుకోలేదు అని అన్నారు అతను. అంతవరకు మాకు తెలీదు.
సో అన్రిజిస్టర్డ్ వీలునామా చెల్లుతుందా? దానికి తోడేమొచ్చి మున్సిపాలిటీ వాళ్ళు కూడా జీవీఎంసీ వాళ్ళు కూడాను దాన్ని ఏమొచ్చి హౌస్ ట్యాక్స్ మీరు అలా ఇచ్చారు అని నేను క్వశ్చన్ వేసి లెటర్ పెట్టాను, ఆర్టీఐ యాక్ట్ కూడా పెట్టాను. దానికి సమాధానం ఇప్పుడు వచ్చి ఇవ్వలేదండి. వాళ్ళు అలా దాన్ని బేస్ చేసుకొని అలా ఇచ్చేయచ్చా? ఒకవేళ ఇస్తే మాకేంటి ఏమన్నా ఆధారం అవుతుందా? ఏమన్నా ఓకే అండి, జడ్జి గారు చెప్తారు వినండి. బాబు, మీరు అడిగిన ప్రశ్న చూస్తే వీలునామా అన్రిజిస్టర్డ్ వీలునామా అని చెప్పారు. అన్రిజిస్టర్డ్ వీలునామాలు చెల్లకపోవటం అంటూ లేవు. వీలునామా రిజిస్టర్ వినండి సార్, మీరు చెప్పేది వీలునామా రాశారు అన్నది వీలునామా మీరు నిజం అనుకుంటున్నారా, సృష్టించారా? తెలియదు సార్, మరి సృష్టించారు అంటే ఎందుకంటే ఇతని తరపున ఎవరు సాక్షులు లేరు సార్ అందులో. వీలునామాలో ఇంకో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి వీలునామాలో అది రిజిస్టర్ అయినా రిజిస్టర్ కాకపోయినా చెల్లుతుంది, కానీ ఇద్దరు సాక్షులు కంపల్సరీ ఉండాలి. ఇద్దరు సాక్షులు లేకపోతే వీలునామా చెల్లదు. అది ఎవరి తరపునైనా పర్వాలేదు సార్, ఎవరైనా సరే ఇద్దరు సాక్షులు ఉండాలండి. వాళ్ళ తరపున వీళ్ళ తరపున సాక్షులు ఉండరు. సాక్షులు వీలునామా రాసిన దానికి సాక్ష్యం. దాని తర్వాత వీలునామా అన్రిజిస్టర్డ్ అయినా చెల్లుతుందా? అన్రిజిస్టర్డ్ అయినా చెల్లుతుందండి. కాకపోతే ఇప్పుడు ఈయన మీకు బంధువా? ఆయన తాతగారు అవుతారు. అచ్చా, వీలునామా రాసిన ఆయన కాదండి. ఎవరికైతే ఇప్పుడు వీలునామా రాయించుకున్నారో బంధువు కాదు, బంధువు కాదు. ఎందుకంటే అది మీకు ప్లస్ పాయింట్ అండి. జనరల్ గా వీలునామాలు బంధువులకి లేదా వాళ్ళ దగ్గర వాళ్ళకి రాస్తారండి. ఈ విధంగా ఈ అగ్రిమెంట్లు ఉన్నాయి కాబట్టి ఒకవేళ ఈ వీలునామా సృష్టించిందే అయితే మీరు ఈ అగ్రిమెంట్ కాలపరిమితి చెల్లిపోయింది కాబట్టి ఈ అగ్రిమెంట్ కింద చెల్లదు. ఈ వీలునామా దొంగ వీలునామా ఒకవేళ ఫోర్జరీది అయితే అనేసి మీరు కోర్టులో దావా వేయొచ్చండి. దావా వేసి ఇప్పుడు ఎవరు ఉంటున్నారండి ఆ ఆస్తి? ఇల్లు ఎవరైతే అగ్రిమెంట్ రాసుకున్నామో వాళ్ళే ఉన్నారండి. వాళ్లే ఉంటున్నారు. అది వాళ్ళకి మళ్ళీ వాళ్ళ పొజిషన్లో ఉన్నారంటే మళ్ళీ అది కూడా మీకు సమస్య అయినప్పటికీ మీరు దాన్ని రికవరీ ఆఫ్ పొజిషన్, ఇది మాది, వాళ్ళకి రాలేదు, చట్టబద్ధంగా మేము వారసులము, ఈ వీలునామా చెల్లదు, ఈ అగ్రిమెంట్ కూడా చెల్లదు, ఎందుకంటే అగ్రిమెంట్కి సంబంధించిన మిగతా డబ్బులు ఇవ్వలేదు అనేటటువంటి మీ వాదనతో మీరు కోర్టును అప్రోచ్ అయ్యి చేసుకోవడానికి ఒక అవకాశం ఉంది. కాకపోతే వీలునామా నిజమైతే మాత్రము కొంచెం దాన్ని మనం ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ వీలునామాలో మీ తాతగారి సంతకం పెట్టి తర్వాత రిజిస్టర్డ్ వీలునామాలు ఉన్నాయి సార్, తర్వాత ఉన్నాయి రిజిస్టర్ వీలునామాలు. అయితే ఇంకొకటి అండి, వీలునామాలో ఏదైతే చివరి వీలునామా అయితే అదే చెల్లుతుందండి. ఈ వీలునామా చెల్లకుండా పోతుంది. మీరు ఈ విషయం చెప్పలేదు ముందు. ఈ రోజు ఒక వీలునామా రాసి రేపు ఇంకొక వీలునామా రాస్తే రేపటి వీలునామా చెల్లుతుంది, ఈ రోజు రాసిన వీలునామా చెల్లదు. అంటే ఇప్పుడు ఇవాళ ఈ డేట్ లో నేను అన్రిజిస్టర్డ్ వీలునామా రాసుకొని ముందర డేట్ లో రిజిస్టర్డ్ వీలునామా రాసుకున్నా రిజిస్టర్డ్ వీలునామా చెల్లదు సార్? లేదండి, అన్రిజిస్టర్డ్ వీలునామానే చెల్లుతుంది. ఏదైతే లేటెస్ట్ కొత్తగా చివరిగా రాసిన వీలునామానే చెల్లుతుందండి. రిజిస్టర్ అన్రిజిస్టర్డ్ వేరే. కాకపోతే రిజిస్టర్ అయితే మనం రుజువు చేసుకోవడానికి సులభంగా ఉంటుంది, అన్రిజిస్టర్ అయితే రుజువు చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. అదండి వీలునామాల గురించి సమాచారం. మరో కాల్ తీసుకుందాం అండి. మాధవి గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి మాధవి గారు, చెప్పండి. నమస్కారం మేడం. చెప్పండి అమ్మా. అదే మేడం, మా నాన్న వీలునామా ఎవరికి ఆడపిల్లలకు కూడా ఒక ఇల్లు 2-3 ఇల్లులు ఉన్నాయి నాన్నకి. ఆడపిల్లలకు కూడా రాస్తా అని రాయకుండా చనిపోయాడు మేడం. ఇప్పుడు అన్న వాళ్ళేమో ఇవ్వనని మొన్నటి వరకు పేపర్ నాన్న నాకు ఇచ్చాడు. ఓకే, అయితే పేపర్లు ఇచ్చారు. టీవీ వాల్యూమ్ తగ్గించేసేయండి అమ్మా. టీవీ మ్యూట్ లో పెట్టేసేయండి. పెట్టాను మేడం. ఇప్పుడు చెప్పండి. రాయకుండా చనిపోయాడు. వాళ్ళేమో మొన్నటి వరకు పేపర్లకు వచ్చాడు మేడం. ఇప్పుడేమో నేను ఏదైనా ఆధారం ఇస్తే ఇస్తాను అంటే ఒక 5-6 సార్లు వదినలే వచ్చారు, అన్నయ్యలు రాలేదు. ఓకే, అయితే ఇప్పుడు మొన్నటి వరకు వచ్చారు, 3 months వరకు వచ్చారు, రాలేదు. ఇప్పుడు వాళ్ళు పేపర్లు చేయించుకున్నారు, ఏమో ఇల్లు కట్టేసుకుంటున్నారు. ఇప్పుడు నానైతే ఎవరి పేరు మీద రాయలేడు, ఇంకా అన్నయ్యలకు కూతుర్లకి. అది మీ నాన్నగారి స్వార్జితమా అమ్మా? అతందే మేడం. మీ నాన్నగారి స్వార్జితమా? మేడం అతందే అది. ఓకే ఓకే అండి. చూడండి అమ్మా మాధవి గారు, మీ నాన్నగారు ఎవరికి రాయకుండా వెళ్తే కనుక, ఈ ప్రాపర్టీలు ఎవరికి డివైడ్ చేయకుండా వెళ్తే కనుక సమాన హక్కులు మీ అన్నగారులకి, మీ అన్న వాళ్ళకి ఎంత హక్కు అయితే ఉంటుందో మీకు కూడా సమాన హక్కు కోర్టు ద్వారా అడగడానికి మీకు వీలుందమ్మా. నాన్న అదే అన్నాడు సార్, ఆడపిల్లలు కూడా హక్కుంది రాస్తానన్నాడు, రాయకుండా చనిపోయాడు. ఇంకా మొన్నటి వరకు పేపర్లు ఇవ్వను, 4 రికార్డుని కూడా సరిపోద్దు ఆ పేపర్లు మాకు, మేము ఎవరు చేయించుకుంటామని మొన్నటి వరకు వచ్చేళ్ళారు, ఇప్పుడు చేయించుకున్నారేమో. అవసరం లేదు, మీరు కోర్టుకి వెళ్ళమ్మా. మీకు వాటా ఇవ్వట్లేదు అని చెప్పి మీరు కోర్టులో దావా వేసుకోండి అమ్మా. మీకు కోర్టు ద్వారా వాటా ఇప్పిస్తారమ్మా.
ఇప్పుడు ఆయన కన్స్ట్రక్షన్ చేస్తూ అంటున్నారు కదా, ఆ కన్స్ట్రక్షన్ కూడా ఆపడానికి మీకు ఆస్కారం ఉందమ్మా. కాదు సార్, పేపర్లు చేయించుకున్నారో ఏమో, ఇప్పుడు ఎలాగ సార్ మరి? ఆ పేపర్లో కూడా మీరు ఒకవేళ అట్లా అంటే వాటా పంచకుండా వాళ్ళు దౌర్జన్యంగా అట్లా కన్స్ట్రక్షన్ చేసి దౌర్జన్యంగా మీ దగ్గరికి తీసుకుంటే కనుక మీరు కోర్టులో వెళ్ళి ఆ పేపర్లను కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇవ్వలేదు సార్, పేపర్లు నా దగ్గర ఉన్నాయి, వచ్చారు, నాకేమైనా ఆధారం ఇస్తే మా నాన్న గుర్తు ఇస్తానన్నాను సార్, ఇవ్వలే. అదే అమ్మ, మీరు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి సర్చ్ చేసి కొట్టండి, ఆయన డాక్యుమెంట్ చేసుకోలేదా మీకు తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఆ డాక్యుమెంట్లు ఏదో ఏమైనా డాక్యుమెంట్లు చేస్తే కనుక దాని మీద దావా వేసుకోండి, దావా వేసుకొని అది క్యాన్సిల్ చేసుకోవచ్చు మీరు. సార్ చేయాలి సార్, అసలు చాలా ఇబ్బంది పెడుతున్నారు అమ్మ నాన్న లేరనేసి. మీకు కూడా సమాన హక్కు వస్తుంది అమ్మా, అమ్మాయిలు ఆడవాళ్ళకు కూడా సమాన హక్కు ఉంటుంది. నాన్నకు తెలుసు సార్, చేస్తాననేసరికి ఇంకా చనిపోయాడని వీళ్ళు ఇట్లా చేస్తున్నారు. మీరు కోర్టుకి వెళ్ళండి అమ్మ. మాధవి గారు, మీ ఫాదర్ చనిపోయే ముందు ఆ ఆస్తి ఎవరికి రాయలేదు కాబట్టి ఆస్తి సమానంగా వస్తుందమ్మా. ఒకవేళ రాసుంటే ఎవరికి రాశారో వాళ్ళకి చెందుతుంది. ఓకేనా? మీకు ఇంకేమన్నా డౌట్లు ఉంటే గనక, మీకు ఏమన్నా అనుమానాలు ఉంటే గనక మీకు దగ్గరలో ఉన్న న్యాయ సేవ అధికార సంస్థకు వెళ్ళి, హైదరాబాద్ లో ఉంటున్నారు కాబట్టి అక్కడ లాయర్ని సంప్రదించండి. ఓకేనా అమ్మా? మరో కాల్ తీసుకుందాం అండి. విజయ్ కుమారి, కృష్ణా జిల్లా నుంచి. విజయ్ కుమార్ గారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి. విజయ్ కుమార్ గారు టీవీ మ్యూట్ లో పెట్టేసేయండి, ఇప్పుడు మాట్లాడండి. విజయ్ కుమార్ గారు. హలో మేడం గారు, నమస్తే అమ్మ. కొంచెం గట్టిగా చెప్పాలి, మీ టీవీ మ్యూట్ లో పెట్టేసి. మా అమ్మగారు ఆస్తి అండి రాశారు, కానీ రాసినాక 2 సంవత్సరాలు చనిపోయారు. మీ అమ్మగారి ఆస్తి ఎవరి పేరు మీద రాశారమ్మా? నాకు రాసిచ్చారండి. ఓకే, అరెకరం రాసిచ్చారు. అది నాకు చెందుతుందా లేదా మరి? లాయర్ గారు. విజయ్ కుమార్ గారు, మీ అమ్మగారు రాసిచ్చిన అంటున్నారు కదా, మీ అమ్మగారి స్వతహాగా సంపాదించిన ఆస్తి అమ్మ ఇది? అది మా అమ్మగారు మా నాన్నగారు చనిపోయి మా అమ్మగారి పేరు మీదే ఉంటే నాకు రాసిచ్చారండి. మా అమ్మగారు చనిపోయాక ఇవ్వనంటున్నారండి. రాసియడం అంటే రిజిస్టర్ ద్వారా రాసిచ్చారమ్మా, లేకపోతే మామూలుగా? మా అమ్మగారు మామూలుగా కాగితం 100 రూపీస్ రిజిస్టర్ కాగితం మీద రాసిచ్చారండి. ఇప్పుడు మీ అమ్మగారు ఉన్నారమ్మా? లేదు, చనిపోయారు. అయితే ఆ రాసిచ్చింది ఏదైతే పేపర్ ఉంది కదా, ఆ పేపర్ తోటి మీరు ఇప్పుడు ఎవరు మిమ్మల్ని మీకు ఆబ్జెక్షన్ చేస్తున్నారమ్మా? అన్నయ్య వాళ్ళండి. అన్నయ్య వాళ్ళు. ఆ రాసిచ్చిన పేపర్ తీసుకొని వెళ్ళి మీరు ఒక అడ్వకేట్ సంప్రదించారమ్మా. సంప్రదిస్తే మీకు సంపాదిస్తే ఫస్ట్ అవి కాగితాలు ఇది అన్నారు, 2000 తీసుకున్నారు. ఆ కాగితాలు అంటారు, ఈ కాగితాలు అంటారు. ఎక్కడ న్యాయం జరుగుతుందో అర్థం కావట్లేదండి. అమ్మా విజయ్ కుమార్ గారు, మీకు అక్కడ కృష్ణా జిల్లాలో డిస్ట్రిక్ట్ లీగల్ ఎయిడ్ సర్వీస్ అని ఉంటదమ్మా. ఏ ఊరమ్మా మీది? కృష్ణా జిల్లాలో? తెలంగాణలోనే. తెలంగాణలో ఎక్కడమ్మా? మిర్యాలగూడ దగ్గరనమ్మా? అవునండి. మిర్యాలగూడ దగ్గరికి వెళ్ళి మీరు డిస్ట్రిక్ట్ లీగల్ ఎయిడ్ సర్వీస్ ని కలవండి. అక్కడ డిస్ట్రిక్ట్ లీగల్ ఎయిడ్ సర్వీస్ ఉంటదమ్మా. అక్కడ వెళ్ళి మీరు, అక్కడ జడ్జి గారు కూడా ఉంటారు, మీకు అక్కడ అప్రోచ్ అయితే కనుక మీకు ఫ్రీగా లీగల్ ఎయిడ్ సర్వీస్ ఇస్తారు. మీకు ఏమేమి డాక్యుమెంట్ అవసరం ఉంది మీకు అవన్నీ చెప్తారు. ₹1 కూడా పెట్టాల్సిన అవసరం లేదమ్మా. ఎక్కడ కోర్టులో ఎవరిని కలవాలి? కోర్టులో మిర్యాలగూడకి వెళ్ళి డిస్ట్రిక్ట్ లీగల్ ఎయిడ్ సర్వీస్ అని ఉంటదమ్మా. DLS అనే కేంద్రం అక్కడ ఉంటుంది. న్యాయ సేవ అధికార సంస్థ వారిని కలిస్తే మీకు తగిన ఉచిత సలహా ఇస్తారమ్మా. ఓకే. మరో కాల్ తీసుకుందాం అండి. సత్యనారాయణ గారు. నమస్తే అండి సత్యనారాయణ గారు. మేడం చెప్పండి. మాది మా నాన్నగారికి 4 అన్నదమ్ములు ఉన్నారండి. అదే మా 4 అన్నదమ్ములకి మా తాతయ్య సమాన బాగా భూమి పనిచేశారండి. ఓకే. అయితే మా తాతయ్య గారికి 9 ఎకరాల భూమిని ఈ 4 కలిపి ఉమ్మడిగా ఇచ్చారండి. తోట, జీడిమామిడి తోట. అది మా తాతయ్య పేరునే పాస్బుక్ లో వేరు చేసుకున్నారు, కానీ తాతయ్యకే ఉండిపోయిందండి తోట. అదే ఇప్పుడు మా తాతయ్య గారు చనిపోయారండి. మా నాన్నగారు కూడా చనిపోయారండి. మా నాన్నగారు చనిపోయిన తర్వాత వారసత్వంగా మా అన్నికి పాస్బుక్ వచ్చిందండి. మా పెదనాన్న చిన్నాళ్ళు ఏమన్నారంటే అందులో మీకు వాటా లేదు, మీకు వాటా ఇవ్వము అని పంచటం లేదండి తోటనే. అది దానికి కారణం ఏముందంటే మా నాన్నగారికి 2 భార్యలు. మొదటి భార్యకి పిల్లలు లేరండి, రెండో భార్య పిల్లలు కన్నారండి. మేము రెండో భార్య పిల్లలు అండి. మొదటి భార్య కూడా చనిపోయిందండి. రెండో భార్య, మేము 4 పిల్లలు అండి మా నాన్నగారికి. అది ఇది మా పాస్బుక్ లో ఉంది కాబట్టి 2 ఎకరాల 39 సర్వే చేయమని ఎంఆర్ఓ సర్వే చేయమని చలన కట్టా సార్. అయితే ఎంఆర్ఓ గారు
సర్వేని పంపిస్తే మీ అన్న ఆ పక్క వాటాదారులు రాలేదు కాబట్టి మేము సర్వే చేయలేమని చెప్తారండి. మరి వాళ్ళ పక్క వాటాదారులు రాకపోతే ఈ సర్వే చేసి అసలు లేదండి వీళ్ళకి. ఓకే జడ్జి గారు. బాబు, సర్వే అనేది చేసేటప్పుడు పక్క పొలాల వాళ్ళకి కూడా నోటీసులు అనేవి ఇవ్వాలి. నోటీస్ అనేది ఇవ్వాలి. నోటీసు వారు తహసీల్దార్ వారి ఆఫీస్ నుంచి నోటీస్ పోవాలి. నోటీస్ పోయిన తర్వాత వాళ్ళు రావటము రాకపోవటం అనేది వేరే అండి. నోటీస్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి. ఆ నోటీసు ఇచ్చుండరు తహసీల్దార్ గారు, ఆ టైంకి వాళ్ళు అందుబాటులో ఉండుండరు. ఈ నోటీస్ సర్వ్ చేయడానికి 2-3 రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి. వాళ్ళు అవైలబుల్లో ఉంటే, ఇంట్లో ఉంటే వాళ్ళకి ఇచ్చి సొంతకం పెట్టించుకుంటారు. లేకపోతే వాళ్ళ ఇంట్లో ఎవరు ఎవరైతే పక్క ఓనర్ ఉంటాడో, ఓనర్ కాకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకే ఇస్తారు. లేని పక్షంలో దండోరా అయినా వేయిస్తారు. ఈ విధంగా నోటీసు వాళ్ళకి తెలియచేయాలి. మీరు సర్వే అడిగిన రోజుకి ఈ జరుగుండవు కాబట్టి దాన్ని పోస్ట్ పోన్ చేస్తుంటారు. మళ్ళీ మీరు తహసీల్దార్ గారిని కానీ సర్వేయర్ గారిని సంప్రదించిన తర్వాత వాళ్ళు రావటం రాకపోవటం అనేది పక్క పొలాల వాళ్ళ ఓనర్స్ ఇష్టము. కాకపోతే నోటీసు మాత్రం చట్ట ప్రకారం సర్వ్ కావాలి. అది ఇచ్చే నోటీస్ ఇచ్చారండి, వాళ్ళు రాలేదని వీళ్ళు సర్వే చేయలేదండి. చేస్తారండి. ఒకవేళ ఏదైనా కారణం చేత వాళ్ళైనా టైం అడుగుండొచ్చు, అందుకని దాన్ని పోస్ట్ పోన్ చేస్తుండొచ్చు. సర్వే మాత్రం చేస్తారండి. ఎందుకంటే మాకు ఈ భూమి మాకు హక్కు కలిగి ఉన్నామండి మేము. అంటే ఇప్పుడు మీరు చెప్పే ప్రకారం ఈ 9 ఎకరాలు మీ తాతగారికి ఇచ్చారు అంటున్నారు. అవును అవును సార్. మరి వీళ్ళు పంచుకున్నప్పుడు ఈ 9 ఎకరాలు పంచుకున్నారుగా? 9 ఎకరాలు పనిచేసుకున్నారండి. ఒక్కొక్కరు 2 ఎకరాలు 39 సెంట్లు పాస్బుక్ లో ఎక్కేసుకున్నారు. పంచుకున్నారు కదా. ఇప్పుడు ఈ పంచుకున్న తర్వాత ఆయనకి ఇచ్చారంటే ఆయన సాగు చేసుకొని ఆయన ఐవేజ్ దాని మీద వచ్చేటువంటి లాభాన్ని ఐవేజ్ని అనుభవించడానికి మాత్రం ఆయనకి ఇచ్చారు. ఇది నోటి మాట ద్వారా ఇచ్చింది కానీ కాగితం లేదు దీనికి. లేదు, కాగితం లేదండి, మతాదికి లేదండి. కాబట్టి మీరు పంచుకున్న దానికి కాగితం ఉందా? 2 ఎకరాల 39 సెంట్లు అంటే అన్ని మిగతా ఆస్తితో పాటు పంచుకున్నట్టు కాగితం ఏమైనా ఉందా? ఉందండి. దాని ప్రకారం 2 ఎకరాల 39 సెంట్లు మీ తండ్రి గారు, చనిపోయిన మీ తండ్రి గారి వారసులు ఎవరైతే ఉన్నారో వారికి చెందుతుందండి. ఖచ్చితంగా వస్తుంది. వాళ్ళు ఏమన్నారంటే మీరు 2వ భార్య పిల్లలు కదా, మీకు చెందదు, మా మరదలు మా అన్నయ్య చనిపోయారు కాబట్టి మీకు సంబంధం లేదని వాళ్ళు రావడం మానేస్తారండి. లేదండి, ఆమె మొదటి భార్య గారు చనిపోయారు కాబట్టి మీకు వస్తుందండి. ఖచ్చితంగా వస్తుంది, మీరు వారసులు అవుతారు. మరో కాల్ తీసుకుందాం అండి. ఖమ్మం జిల్లా నుంచి వెంకటేశ్వర్లు గారు. నమస్తే అండి వెంకటేశ్వర్లు గారు. నమస్తే అండి మేడం గారు. మాది ఖమ్మం జిల్లా అండి, కొంజర్ల మండలం అండి మేడం గారు. ఓకే. అయితే అండి మా తాతగారికి అసైన్మెంట్ భూమి ఇచ్చారండి అప్పట్లో గవర్నమెంట్ వాళ్ళు. ఈ మధ్య కాలంలో భూ పంపిణీ కింద 2011, 2012లో మా ఊళ్ళో భూ పంపిణీ జరిగిందండి. మా పక్కనే పట్టదారి 110 సర్వే నెంబర్ ఉందండి. అయితే వాళ్ళ దాంట్లో మా భూమి గతంలో 2 ఎకరాలు పోయిందని అప్పుడు ఎంఆర్ఓ గారు 2011 ఎంఆర్ఓ గారు సర్వే చేసి రిపోర్ట్ ఇచ్చారండి. ఆ రిపోర్ట్ ప్రకారంగా చూస్తే వాళ్ళ దాంట్లో మా భూమి బాగాలేదండి. సర్వేర్ గారు రిపోర్ట్ ఇచ్చారు. మళ్ళీ వాళ్ళకి 2011లో భూ పంపిణీ కింద అదే వాళ్ళకి ఆ భూమి వాళ్ళకి మళ్ళీ అదే భూమిని భూ పంపిణీ కింద వాళ్ళకి పట్ట ఇచ్చారండి 27 గుంటలు. ఆ 27 గుంటలు ఇస్తే మళ్ళీ వాళ్ళు ఏం చేశారు, 2012లో భూ పంపిణీ జరగలేదండి. జరగకపోయినా గానీ ఆ భూమి వాళ్ళు పట్ట ఎక్కించుకున్నారండి. అందులో స్వాధీనం చేసుకున్నారండి. ఎంఆర్ఓ గారికి కనుక కంప్లైంట్ చేసినా ఏం పట్టించుకోవట్లేదండి. అయితే అది అసైన్మెంట్ అండి. అయితే మాకు అక్కడ భూమి లేదని రిపోర్ట్ ఇచ్చారండి ఎంఆర్ఓ గారు కనుక, సర్వేరు ఎంఆర్ఓ గారు కనుక. అయితే అక్కడ భూమి లేదని మాకు రిపోర్ట్ ఇచ్చి మళ్ళీ వాళ్ళకి భూ పంపిణీ కింద భూమి లేనప్పుడు వాళ్ళకి భూ పంపిణీ కింద ఎట్ట భూ పంపిణీ చేస్తారండి? చూడండి వెంకటేశ్వర్లు గారు, అసైన్డ్ ల్యాండ్ కదా అండి ఇది. అసైన్డ్ ల్యాండ్ మీ భూమి మీ సర్వే నంబర్ 110 కదండి మీ సర్వే నంబర్? 233. ఈ 233 సర్వే నెంబర్ అయితే 110 వాళ్ళు మీ దాంట్లోకి అక్వైర్ చేసి ఎంఆర్ఓ ద్వారా మీ భూమి లాక్కున్నారు. అయితే ఏం చేయండి, ఎంఆర్ఓ ద్వారా ఏదైతే తీసుకున్నారో వాళ్ళ ఎంఆర్ఓ సపోర్ట్ చేస్తున్నా అంటున్నారు కదా, దానికి ఆ ఎంఆర్ఓ దానికి ఛాలెంజ్ చేయాలంటే మీరు అక్కడ కన్సల్ట్ ఆర్డీఓ అని ఉంటది, ఆర్డీఓలో ఛాలెంజ్ చేసుకోవచ్చు. కంప్లైంట్ చేశాం సార్. ఆర్డీఓ కంప్లైంట్ చేశారండి మీరు? చేశాం సార్, 3 ఆర్డీఓలు. హలో వెంకటేశ్వర్లు గారు చేశారా అండి? హలో వెంకటేశ్వర్లు గారు నమస్తే అండి. ఆ ఆర్డీఓలో మీరు కంప్లైంట్ చేసుకోండి. ఆర్డీఓలో ఒక అడ్వకేట్ అప్రోచ్ అయ్యి ఆర్డీఓలో కేసు వేసుకోండి. మీరు
వేసుకోమంటారా సార్? వేసుకోండి. మీరు అడ్వకేట్ అప్రోచ్ అయితే ఆర్డీఓలో కేసు వేసుకోవచ్చండి. అది ఏదైతే మీరు శాంక్షన్ అంటే వాళ్ళకు ఎంఆర్ఓ ఏదైతే ఇచ్చినాడో అది క్యాన్సలేషన్ మళ్ళీ క్యాన్సిల్ చేసుకోవచ్చు. అది మీకు తెచ్చుకోవచ్చు. అసలు యాక్చువల్లీ అసైన్ ల్యాండ్ లో మీరు అమ్మడానికి కొనడానికి ఎట్లాంటిది ఉండదు. అమ్మలేదు సార్ మేము. తర్వాత వాళ్ళు కూడా తీసుకోవడానికి కూడా ఎట్లాంటిది ఉండదు. ఎంఆర్ఓ కూడా ఆ అధికారం అనేది ఉండదు. సరే సార్. గవర్నమెంట్ జీవో ఇష్యూ చేస్తే తప్ప. మరో కాల్ తీసుకుందాం అండి. ప్రకాశం జిల్లా నుంచి హరిబాబు గారు. నమస్తే అండి హరిబాబు గారు. నమస్తే అమ్మ. చెప్పండి. అదే అండి మా అమ్మ మా నాన్న వాళ్ళు మేము 4 అన్నదమ్ములం అండి. మా అమ్మకి ఓకే. ఆ 4 పిల్లలు అయితే వాళ్ళు పంచుకున్నారు ఎవరి వాళ్ళు. మా అమ్మకి మా నాన్న వాళ్ళకి 3 ఎకరాల పొలం ఎత్తి పెట్టామండి. అయితే అది ఎవరు చూస్తే వాళ్ళకి అనుకున్నాము. పెద్దన్న వాళ్ళు ముంగళ ఏరిపోయారు కాబట్టి వాళ్ళు ఇంకా రాలే. ఇంకో 2 అన్న మేము కలిసి ఉన్నాం. ఓకే. వాళ్ళ పెళ్ళైన తర్వాత వాడు ఇంట్లో మంచి చెడ్డ చూడకుండా వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు. అయితే ఇంక అప్పటి నుంచి నేను చిన్నవాడిని కాబట్టి ఇంకా ఆమె దగ్గర ఉన్నాను. ఇంకా ఇప్పుడు దాకా చూశాను. 2 సంవత్సరాల కిందట చనిపోయిందండి. అయితే ఈ మధ్యలో చిన్న గొడవ అయ్యి 3 అన్నకి నాకు చిరసాగం అని చెప్పి రాసింది వరక. ఓకే. రిజిస్టర్ ఏం చేయలేదు. అయితే మధ్యలో వాళ్ళు చూడకపోతేను మళ్ళీ నేను కూడా చూడలేనమ్మా, వాళ్ళు ఆస్తి తీసుకుంటున్నారు కానీ నీకు పెట్టకపోతుంటే నేను ఎంత రోజులు పెట్టగలనంటే అది నేను అమ్మేస్తాను అంది. అయితే ఇంకా వాళ్ళు పిలిచినాం. వాళ్ళు రాలా. రాకపోతే ఏరో వాళ్ళకి అమ్మేసినాం. అమ్మినప్పుడు మా అమ్మ చెప్పింది, నేను సంతకం పెట్టాను, మా అమ్మ సంతకం పెట్టింది. అయితే ముంగల 2 పేరు రాసింది కదా, పెద్దవాళ్ళిద్దరు లేకుండా 2 చిన్న వాళ్ళిద్దరు కానీ అది ఎంఆర్ ఆఫీస్ లో అర్జీ పెట్టి 100 అడంగలు అయ్యి మార్పిచ్చాను. చెప్తే ఇట్లా సంగతి అయ్యా మేము అమ్ముకోవాలి, నాకు పెట్టట్లేదంటే సరే అని చెప్పి వాళ్ళన్నీ మార్చారు. 1A ఒకటి మారవలేదండి. మారకపోతే దాని గురించి వచ్చి ఇప్పుడు చెల్లదని చెప్పి పోలీస్ స్టేషన్ లో పిలిపించి ఏరే వాళ్ళు కొనుక్కున్నారు కదా, వాళ్ళు సగం జామాలు కొట్టకెళ్ళింది మా వదినమ్మ. ఏరే వాళ్ళు వచ్చి మా అమ్మ చనిపోయింది కాబట్టి నన్ను అడుగుతున్నారు ఇప్పుడు. ఆ రోజు నువ్వు ఉండవు కదా, నువ్వు సంతకం పెట్టావు కదా, ఇప్పుడు దాని సంగతి మాదేంది, జామాలో నైట్ కొట్టకెళ్ళింది. దాని గురించి కొంచెం అట్లే ఇంకొక అన్నది అగ్రిమెంట్ రాసుకున్నాం సార్. ఒక అరెకరా. మా అన్న చనిపోయాడు, నేను 95లో రాపించుకున్నా. తర్వాత అట్లా కొంచెం థ్యాంక్ యూ. హరిబాబు గారు, మీరు చెప్తున్నట్లు ఇప్పుడు ఈ ఆస్తి మొట్టమొదటిగా మీ తల్లిదండ్రులకి ఎట్లా వచ్చిందండి? మీ అమ్మకు వచ్చిందని చెప్తున్నారు కదా. హలో హలో. అయితే ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలు ఇప్పుడు అడ్డం వస్తున్నారు. కాదండి, ఆ ఆస్తి మీ అమ్మగారికి ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతున్నారు. మా నాన్నగారిది, మా తాతగారిది మా నాయనకి వచ్చింది. అంటే అది మీ పూర్వార్జితం, మీ పూర్వీకుల ఆస్తి. అదే మా తాతగారు. మీ టీవీ మ్యూట్ లో పెట్టేసేయండి, మీరు ఫోన్ లో మాట్లాడండి, టీవీ చూడకండి. మా అమ్మమ్మ వాళ్ళు సగం సార్, 1.5 ఎకరం మా అమ్మమ్మ వాళ్ళది. 1.5 ఎకరం మా నాన్న వాళ్ళది. మా వారసత్వంగా వచ్చింది. ఇప్పుడు మీ అమ్మమ్మ గారి ద్వారా వచ్చిన దానికి సపరేట్ గా ఉంటాయండి చట్టము. మీ తాతగారు దాంట్లో వచ్చిన దానికి సపరేట్ గా ఉంటుంది. మీ తాతగారి నుంచి వచ్చిన తర్వాత మీరు భాగ పంపిణీ చేసి, ఈ భాగ పంపిణీలో మీ నాన్నగారికి మీ అమ్మగారికి ఇస్తున్నట్టు సపరేట్ గా రాసుకున్నారా? అప్పుడు రాసుకున్నారేమో, నేను చిన్నపిల్లలను ఆ పేపర్లు ఏమో లేవు సార్. లేవు కాబట్టి మీరు మామూలుగా మూజువాణి అంటే మాట మీద పంచుకున్నారు. మాట మీద పంచుకున్నారు, ఎవరికి వాళ్ళు అనుభవిస్తున్నారు. ఇది మాత్రం వాళ్ళ మీ తల్లిదండ్రులతో ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏమి రాయలే. ఇప్పుడు మీరు రాసినట్టు, మీరు చెప్పినట్లుగా మొదట ఏమో ఆమె ఊరికినే రాసింది అన్నారు. ఊరికినే అంటే రిజిస్ట్రేషన్ రాసిందా, లేకపోతే వీల్నామా రాసిందా, అగ్రిమెంట్ రాసిందా? వీల్నామా రాసింది. తర్వాత అండి మళ్ళీ ఆమె అమ్మింది వీల్నామా రాసిన తర్వాతనా? వీల్నామా రాసిన తర్వాత ఒక 7-8 సంవత్సరాలు సార్.
ఇప్పుడు దీంట్లో ఏమొస్తుందంటే ఈ ఆస్తి మీరు చెప్తున్న ఆస్తి మీ తండ్రి గారి ద్వారా వచ్చిందైతే అంటే మీ తాత అంటే మీ తండ్రి గారి ద్వారా వచ్చిందైతే మీ అన్నదమ్ములకు కూడా వాటిలో హక్కు ఉంటుందండి. కాదు మీ అమ్మమ్మ ద్వారా వచ్చింది అంటే మాత్రము ఆమెకు పూర్తి హక్కులు ఉంటాయండి. కాబట్టి ఆమె అమ్ముకోవచ్చు. మీరు కూడా సొంతకం పెట్టారు. ఇప్పుడు ఆ ఆస్తి మీ అమ్మమ్మ గారి నుంచి వచ్చిందైతే మాత్రం మీ అన్నదమ్ములు క్వశ్చన్ చేయలేరండి. అది ఆమె స్వాధిస్తం లెక్క అవుతుంది. అది మీ తాతగారి ద్వారా అంటే మీ తండ్రి గారి ద్వారా వస్తే అది పూర్వార్జిత ఆస్తి అవుతుంది. దాంట్లో వాళ్ళకి కూడా హక్కులు ఉంటాయండి. వాళ్ళకి తెలియకుండా అమ్మేదానికి అవకాశం లేదండి. చనిపోక ముందేమో గమ్ముకుంటారు సార్. అదే 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 అంతే కదా మరి. వాళ్ళకి చనిపోక ముందు గమ్మున ఉంటారు. ఏ ఊరు మీరు చెప్పండి? ఇక్కడ కందుకూరు సార్ మాది. కందుకూరు ప్రకాశం జిల్లా కందుకూరు తాలూకు. మీ కందుకూరులో మీకు దీనికి ప్రాథమికంగా ఇదండి మీకు కావాల్సిన సమాచారం. ఇంకా మీకు సమాచారం కావాలంటే కందుకూరులో కోర్టు ఉందండి, సబ్ కోర్టు ఉంటుంది. అక్కడ మండల న్యాయ సేవాధికార సంస్థ అని ఒకటి ఉంటుంది. మీరు వారి దగ్గరికి పోతే అక్కడ జడ్జి గారు ఉంటారు. వారు మీకు కావాల్సిన సలహా సంప్రదింపులు చేస్తారండి కందుకూరు వాళ్ళకి. ఒక్క మాట సార్ చెప్పండి. అయితే నేను ఒక బిల్డింగ్ మీద వర్క్ చేస్తా పడిపోయి వికలాంగులయ్యాను సార్. ఇప్పుడు ఇన్ని రోజులేమో వాళ్ళు గమ్ముగా ఉంటారు సార్. ఇప్పుడు ఒక 8 నెలలు 9 నెలల నుంచి వచ్చి ఆ జామాలు పట్టుకెళ్ళి ఇవన్నీ చేసి నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. ఏంటంటే అది నేను ఇన్ని రోజులు నేనే పెట్టిన అమ్మ నాన్నకి, వాళ్ళు పెట్టాలా. అర్థమైందండి. అంటే అమ్మకి పెట్టడం అనేది దానివల్ల మీకు ప్రత్యేకంగా హక్కులు రావు మీరు మాట అనుకున్నప్పటికి కూడా. అందులో మీరు ఇప్పుడు డిజేబుల్డ్ అంటే వికలాంగులు అని చెప్తున్నారు, దివ్యాంగులు అంటారు. మీరు ఖచ్చితంగా మీకు పూర్తి సహాయం సహకారము కందుకూరు కోర్టులో సబ్ కోర్టు ఉంటుందండి. సబ్ కోర్టులో అక్కడ మండల లీగల్ న్యాయ సేవాధికార సంస్థ అని ఒకటి ఉంటుందండి. ఆ మండల న్యాయ సేవాధికార సంస్థలో స్టాఫ్ ఉంటారు మా వాళ్ళు. వాళ్ళకి పోతే మీరు ఒక తెల్ల పేపర్ కూడా తీసుకుపోవద్దండి, ఉత్తి చేతులతో పోండి. మీరు అది పైన ఉంటుంది, నాకు కోర్టు కూడా తెలుసు. లిఫ్ట్ లో పోండి, అక్కడ ఉంటారు. అక్కడ వాళ్ళు మీకు చెప్తే వాళ్ళే మీరు కావాల్సింది వాళ్ళే రాసి మీ సమస్యకు పరిష్కారం ఏర్పరుస్తారు. సరేనండి. కాల్ తీసుకుందాం అండి. తూర్పుగోదావరి జిల్లా నుంచి బేబీ గారు. నమస్తే అండి. హలో. నమస్తే అమ్మా, చెప్పండి. నమస్తే అండి, చెప్పండి. నాకు మా నాన్నగారు పశువు కుంకం కింద ఎకరం పొలం ఇచ్చారండి కట్నం కింద. ఓకే. అందులో అరెకరం పొలం మేము అమ్మేసామండి. అమ్మేసినప్పుడు ఇంకొక అరెకరం ఉంటుంది కదండి, ఇచ్చిన ఎకరంలో ముందు కాకుండా వెనకాల ముక్క అరెకరం అమ్మేసామండి. ఇంకొక అరెకరం ఉండిపోయిందండి అలాగే. ఓకే. అది మా పిల్లలకి మా అమ్మాయికి ఇద్దామని చెప్పేసి నేను అలా ఉంచుకున్నానండి దాన్ని. తర్వాత ఎప్పుడు చూసినా ఆన్లైన్ లో నా పేరు మీదే వచ్చిందండి, మేము ఉన్న అరెకరం. ఇంకా నా పేరునే ఉంది కదా అని నేను అనుకునేదానండి అది చూసుకోవడం వల్ల. ఓకే. అయితే అది మేము వెనకాల అమ్మేసిన ముక్క అమ్మేసిన 15 రోజుల తర్వాత మేము అమ్మినతనే ఫోర్జరీ సంతకాలతో దాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడండి. మా పక్కన మా చిన్నాన్నగారు పొలం ఉంటే వాళ్ళ పొలం అమ్మేటప్పుడు అన్ని రికార్డులు తిరగించినప్పుడు నాది మళ్ళీ అమ్మేసినట్టు వాళ్ళకి రికార్డులో దొరికిందండి. ఓకే. అది ఇప్పుడు మేము అడిగితేనే ఆ రోజు మీరే చేస్తారు అని బుకాయిస్తున్నాడండి. ఏం చేస్తే బాగుంటుంది అనండి. ఓకే. లాయర్ గారు. బేబీ గారు, మీ సంతకాలు ఫోర్జరీ చేసి ఏదైతే డాక్యుమెంట్ చేసుకున్నా అంటున్నారు కదా, ఇంకా అద్దె ఎకరం కూడా మిగిలిన అద్దె ఎకరం కూడా ఫోర్జరీ సంతకం అండి. అది ఫోర్జరీ సంతకం అయితే కనుక మీరు కోర్టులో దావా వేసుకోండి క్యాన్సిలేషన్ గురించి. ఆ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో అది క్యాన్సిల్ చేయమని చెప్పి మీరు కోర్టులో దావా వేసుకోవచ్చండి. వేసుకోవడం వల్ల అవుతుందంటారా? క్యాన్సిలేషన్ అవుతుందండి. మీ ఫోర్జరీ డాక్యుమెంట్ అని మీరు కోర్టులో ప్రూవ్ చేసుకోవచ్చు. చేసుకుంటే కనుక డెఫినెట్లీ క్యాన్సిలేషన్ అవుతుందండి. అది చేసిన 15 రోజుల్లోనే మళ్ళీ అది కూడా అమ్మేసినట్టు రిజిస్ట్రేషన్ చేసినట్టు ఉందండి. అదే అండి, అది ఏదైతే ఫోర్జరీ డాక్యుమెంట్ అంటే మీ సంతకాలు ఏదైతే ఫోర్జరీ చేసి ఆ డాక్యుమెంట్ చేసుకున్నా చెప్తున్నారు కదండి, దాన్ని మీరు ఆ డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఆ డాక్యుమెంట్ ని మీరు క్యాన్సిలేషన్ కి కేసు వేసుకోవచ్చండి. ఓకే అండి, ఓకే అండి. ఆస్తి అమ్మినప్పుడు అరెకరం మాత్రమే అమ్మారని మీరు రిజిస్టర్ చేసి ఉంటారు కదమ్మా అప్పట్లో. రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ అయిపోయిందండి అరెకరానికేనే. సో అదే డేట్ లో అదే నెలలో 15 రోజులు పోయిన తర్వాత మిగతా అరెకరం. మీరమ్మా బేబీ గారు, మీరు ఇంకా ఫోర్జరీ చేస్తే మీరు కన్సర్న్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కూడా వారి మీద ఫోర్జరీ కేసు కూడా పెట్టచ్చు. రిజిస్ట్రేషన్ అయిపోయి 8 సంవత్సరాలు అయిందండి, ఇప్పటి వరకు కూడా మాకు తెలియలేదు. పర్లేదమ్మా, ఇప్పుడు మీకు తెలిసింది కదమ్మా, ఇప్పటి నుంచి వెళ్ళి ఇప్పుడు వెళ్ళి కూడా మీరు కేసు పెట్టచ్చు అమ్మా. 2 ఒకటే తేదీ అయితే లేవు కదండి.
రెండు ఒక తేదీ కాదండి, 15 రోజులు తేడాతో. ఇప్పుడు మీరు క్రిమినల్ కేసు పెట్టొచ్చు, సివిల్ కేసు కూడా పెట్టొచ్చమ్మా. అంటే ఇన్ని సంవత్సరాలు అయిపోతే ఇప్పుడు మీరు ఏం పెట్టడానికి ఉండదు అని లేదమ్మా, పెట్టొచ్చమ్మా. దానికి ఎన్ని సంవత్సరాల లిమిట్ ఏమైనా ఉంటుందండి? మీకు ఇప్పుడు తెలిసింది కదమ్మా, ఇప్పటి నుంచి మీకు లిమిట్, ఇప్పటి నుంచి మీకు స్టార్ట్ అవుతుంది. ఇప్పటి నుంచి మీకు తెలిసింది కాబట్టి ఇప్పటి నుంచి మీ పీరియడ్ కౌంటింగ్ అవుతుంది. నకళ్ళు అవి తీయించామండి, తీస్తే అందులో రిజిస్ట్రేషన్ అయిపోయినట్టు ఉందండి. అదే అమ్మా, ఇప్పుడు మీరు ఒక అడ్వకేట్ని అప్రోచ్ చేయండి. అడ్వకేట్ అప్రోచ్ అయితే వాళ్ళు సలహాలు ఇస్తారమ్మా మీకు. మీరు క్యాన్సలేషన్కి క్రిమినల్ కేసు, సివిల్ కేసు కూడా వేసుకోవచ్చు. ఆ ఫోర్జరీకి క్రిమినల్ కేసు కూడా వేసుకోవచ్చు అమ్మా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటి వరకు మనం ఆస్తి వివాదాలు, న్యాయ సహాయం ఈ అంశంపై సలహాలు, సూచనలు స్వీకరించాం. వచ్చే శనివారం 9:30 న్యాయసేవ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.